ఈరోజు మనం నక్షత్ర విభాగంలో నవతారలు మనం చెప్పుకున్నాం లాస్ట్ టైము. ఇది జన్మతార నుంచి మనం నైదన తార వరకు. ఇప్పుడు మనకు అలాగే కొన్ని ప్రత్యేక తారలు ఉంటాయి. ఈ ప్రత్యేక తారల పరిశీలన అనేది చాలా ముఖ్యంగా చేయాలి. మీకు నన్ను చెప్పినట్టు కేతు నుంచి పరిశీలించడం కూడా ప్రత్యేక తారని గమనించాలి మీరు. అందులో ఒకటి మన మనస్సు ఏ విధంగా వెళ్తుంది చంద్రుడు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే మనకి బుద్ధిని యాక్టివేట్ చేస్తుంది. అంటే మనం కొన్ని రకాల ఆలోచనలు మన బ్రెయిన్లో ఏదైతే ఉంటుందో ఈ ఆలోచనల ప్రకారం మనం ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మానసిక నిర్ణయాలు ఒకటైతే జీవన విధానంలో ఆ విధంగా మనం స్టెప్స్ చేస్తాం. ఈ మానసిక నిర్ణయాలన్నీ మనకేంటంటే చంద్రుడు రూల్ చేస్తుంటాడు, చంద్ర లగ్నాలు. అర్థమైందా? కానీ చంద్రుడు ఇంటర్నల్గా రూల్ చేసిన తర్వాత మనం ఎక్స్టర్నల్గా మన లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్ని జన్మ లగ్నం రూల్ చేస్తుంది. ఇక్కడ మన బుద్ధి పనిచేస్తుంది ఎక్కువ. మన బుద్ధి మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం స్టెప్స్ వేయటం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనకి ఒక తార ఉంటుంది, అది జాతి తార అంటాం మనం. ఈ జాతి తారని మనకి జనరల్గా ఏం చెప్తాం మనం, క్షేమ తార అని చెప్తాం మనం. నాలుగో తార. మీరు మీ దగ్గర ఒక ఉంటే పీడిఎఫ్ ఇచ్చిన ఫైల్ అది ఓపెన్ చేసి చూడండి. అర్థమైందా? లేదనుకో నేను చెప్తా ఉంటాను అనండి. ఇది ఎందుకు మనకి ఎక్కువ ప్రయారిటీ అని అర్థమైందా? ఎందుకంటే ఒక మనిషి సమాజంలో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళకూడదు అనేది మనం కేతు నుంచి పరిశీలన ఒకసారి చేయండి మీరు. అంటే గత జన్మ నుంచి సమాజం ఇతనికి సపోర్ట్ చేస్తుందా లేదా అని. నేను చెప్పిన లాజిక్ గుర్తుంది కదా, కేతు నుంచి ఎలా పరిశీలన చేయాలి ఏంటని. ఉం? అట్లా మీరేంటంటే ఈ జాతి తార ఏదైతే ఉందో నాలుగో తార, లగ్నాత్తు జాతి తార అంటే ఇతని జీవన విధానం చాలా ముఖ్యం. జీవన విధానం ముఖ్యమైనప్పుడు మనం ఏంటంటే భౌతికంగా భౌతిక జీవితంలో ఈ జాతి తార దానికి కేతు సపోర్ట్ చేస్తున్నాడని చూడాలి ముందు ఫస్ట్. అర్థమైందా? కేతు సపోర్ట్ చేస్తున్నాడా లేదా. జాతీయ అంటే మనం జనరల్గా ఏం చెప్పుకుంటాం, మనకు క్షేమతారే కదా. మనం మాట్లాడుకునేటప్పుడు ఇది బ్లెస్సింగ్ తారా అని మనం ఫీల్ అవుతాం. యాక్చువల్గా బ్లెస్సింగ్ తార, ఈ తారానాథుడు ఎవరో ఒకళ్ళు అయి ఉంటారు నవగ్రహాల్లో. మనకి ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం ఆధిపత్యం ఉంది కాబట్టి ఈ తారానాథుడు ఎవరో ఒకళ్ళు అయి ఉంటారు. రూల్ 1. అర్థమైందా? ఈ తారానాథుడు మన లగ్నాత్తు సపోర్ట్ అయ్యాడా లేదా అంటే ఇప్పుడు మన వ్యక్తిగతంగా మన బుద్ధిపరంగా ఆలోచనలు చేస్తున్నప్పుడు కానీ ఏదైనా సరే మన లగ్న నక్షత్రం నుంచి ఈ చతుర్థ తార ఎవరైతే అయ్యారో, జాతి తార క్షేమ తార ఏదైతే ఉందో ఈ తారానాథుడు సరిగ్గా ప్లేస్ చేయడా లేదని చూడాలి. రూల్ 1. అర్థం. ఇదేంటంటే మనం ఇప్పుడు ఈ భౌతికంగా ఈ జనంలో మనం తీసుకునే నిర్ణయాలను బట్టి అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. అసలు ఈ జాతి తారే ఉందిగా, అక్కడ గ్రహం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ తార మీద గ్రహం ఉంది, ఏదో ఒక గ్రహం జాతి తార మీద. ఆ గ్రహ కారకత్వాల వల్ల ఈ జన్మలో మనకి మనం తీసుకునే నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయి కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది. రూల్ 1. కేతు నుంచి సపోర్ట్ లేదనుకో, ఇన్ కేసు మన జాతీయ చెడిపోయింది కేతు నుంచి అనుకుందాం, ఇక్కడ సమస్య వస్తుంది. ఈ సమస్యకి కారణం ఏంటంటే మన ప్రారంభం. జాతితార గురించి మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, మీకు ఇచ్చిన పీడిఎఫ్లో చూసుకుందాం నెక్స్ట్. జాతితార ఏం చెప్పిన సమాజం, సామాజిక బంధాలు, సమాజంతో పరస్పర చర్యలు, అలాగే సమాజం నుండి సహాయ సహకారాలు, వీటిని మనం వ్యక్తిగతంగా చూడాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని సమాజం ఇష్టపడుతుంది, ఒక వ్యక్తికి సమాజం నుంచి సంపద వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తికి సమాజం నుంచి సపోర్ట్ దొరకట్లా. సపోర్ట్ ఎందుకు దొరకట్లేదు యాక్చువల్గా అనుకున్నాం అనుకో, సపోర్ట్ దొరకపోవడానికి కారణం మనకు ఒకటే, మన పూర్వజన్మ కర్మ. మన పూర్వజన్మలో
సమాజంతో సరిగ్గా ప్రవర్తించామా లేదా అనేది మన 4th తార అనేది కేతు నుంచి డిస్టర్బ్ అయి ఉంటుంది. గమనించండి. అర్థమైందా? మనం జనరల్గా చెప్పుకున్నంతసేపు ఎంతకాడికి ఏంటంటే ఈ జాతి తార గురించి క్షేమధారగా మనం అనుకుంటాం కాబట్టి మనకు అన్ని బాగున్నట్టు కనబడుతుంది. క్షేమధారలో కూర్చున్న గ్రహం మంచి ఫలితాలను ఇవ్వచ్చు, ఫలానా భావాధిపతి క్షేమధారలో కూర్చున్నాడు, ఆ ఫలానా భావ వ్యక్తుల ద్వారా మనకి క్షేమం జరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా ఫస్ట్ లేయర్ ప్రిడిక్షన్. అర్థమైందా? కానీ అదే సమయంలో ఆయా వ్యక్తుల వల్ల మాత్రమే మనం సమాజంలో నెగిటివ్గా చిత్రీకరించబడదు. అర్థమైందా? ఒక శుక్రుడు కూర్చున్నాడు మేడం. శుక్రుడు అనగానే ఏం తీసుకుంటాం? కారకత్వం, స్త్రీ కారకత్వాలు తీసుకుంటాం. అర్థమైందా? డిఫాల్ట్గా మనకి ఆ జాతి తార ఏదైతే అయిందో అదేనా, ఆ జాతి తార అనేది కేతు నుంచి చూసుకుంటే మంచి తార అయింది. అది సంపత్ అవ్వచ్చు, క్షేమ తార అవ్వచ్చు, సాధక తార అవ్వచ్చు. అర్థమైందా? మిత్ర అవ్వచ్చు. ఈ జాతి తార అనేది కేతు నుంచి అంటే ఏంటి, మనకి ఒక పాస్ట్ లైఫ్ నుంచి ద బెస్ట్ బ్లెస్సింగ్ అనేది మనకు ఉండటం వల్ల సమాజం నుంచి మనం లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సమాజం మనకు సహకరిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిగత సౌకర్యం వాహనాలు ఉంటాయి మేడం. వాహనాలు ఉన్నాయి కాబట్టి మనకి జనరల్గా మన ఒక పంచమాధిపతి లేకపోతే ఇంకెవరో కూర్చున్నారు, ఒక రవి కూర్చున్నాడు, అర్థం, లేదా నవమాధిపతి కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి మనకు ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ మనకు కొడుకుదై ఉండొచ్చు, రూల్ 1, అర్థమైనా, తండ్రిదై ఉండొచ్చు. లేదా మన వెహికల్ రావడానికి, ఎందుకంటే జాతరలో మనకి ఏముంది, ఇక్కడ వాహన సుఖం అని కూడా వచ్చి మాట్లాడుకుంటున్నాం. అర్థమవుతుందా మీకు? ఈ వాహన సుఖంలో జాతరలో పలానా వ్యక్తి కూర్చున్నాడు, సప్తమాధిపతి కూర్చుంటే భార్యకు వాహనం ఉండొచ్చు, ఆ వాహనం మనం వాడుకునే అవకాశం ఉండవచ్చు. అర్థమైనా? కొడుకు వాహనం వాడుకునే అవకాశం ఉంటుంది, తండ్రి వాహనం వాడుకున్నాడు. ఎందుకంటే అక్కడ క్షేమదారులను జాతీయ అవుతుంది, అక్కడ వాహన సౌఖ్యంగా కనబడుతుంది మనకి, పలానా భావాధిపతి అక్కడ కూర్చున్నాడు. వీళ్ళకు ఉండే వాహనాలు మనం వాడుకునే అవకాశం భౌతికంగా కనబడుతుంది మనకి, మా ఇంట్లో వాహనం ఉందిలే అని, ఇన్ కేస్. కానీ అర్థమైందా? కేతు నుంచి సరిగ్గా లేదు ఆ తార. వాహనం ఉంటుంది, మనకి ఎవరాళ్ళు. తండ్రి వాహనం మనల్ని ముట్టుకోనీడు, పిల్లలు మనల్ని ముట్టుకోనీరు, భార్య వాహనం ఉంటే భార్య మనల్ని ముట్టుకోనీరు. చివరికి ఫ్రెండ్స్ కూర్చున్నారు అక్కడ, మన ఫ్రెండ్స్ కూడా మనకు వాహనాలు ఎవరు. ఎందుకు ఇవ్వట్లేదు, వీళ్ళందరూ మనవాళ్లే కదా, మనం వాళ్ళకి చాలా చేశాం కదా అని చెప్పేసి ఫీలింగ్ కలిగింది. ఎందుకు ఇవ్వట్లేదు అనేది కేతు డిసైడ్ చేస్తున్నాడు అక్కడి నుంచి. ఎందుకంటే ఆ తార బాగాలేదు కదా, సంబంధ బాంధవ్యాలు మనకి వీళ్ళతో బాగోలేదు అని. ఈ సంబంధ బాంధవ్యాలు బాగోకపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ లేయర్ లో మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ, అది క్షేమతార, ఈ వ్యక్తుల వల్ల మనకి మంచి జరుగుతుంది, ఇలాగ 100 రకాల ప్రెడిక్షన్ వస్తుంది మనకి ఫస్ట్ లేయర్. అర్థమైందా? ఆ భావంలోకి వచ్చిన వాళ్ళ వల్ల మనకు క్షేమంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఆ గ్రహాల వల్ల. లేదు, ఆ జాతి తారానాథుడు ఏదో ఒక భావాధిపతి అయ్యాడు, మళ్ళీ ఒక గ్రహం అయ్యి జాతి తారే డిఫాల్ట్ గా నెగిటివ్ పడింది మనకి. ఎక్కడి నుంచి? పూర్వజన్మ నుంచి. ఎప్పుడైతే పూర్వజన్మ నుంచి నెగిటివ్ పడిందో, అర్థమైనా, ఇప్పుడు డిస్టర్బెన్స్ మొదలైంది. కారణం ఏంటి? చెడిపోయింది. అర్థమైనా? జాతి తార చెడిపోయింది అని. ఈ జాతి తార బాగుంది అనుకో, జాతర క్షేమతార కూడా మనకి ఈ క్షేమతార అవుతుంది. పైగా సమాజంతో సంబంధ బాంధవ్యాలు ఉండే తార కూడా ఇదే అయ్యింది. నా కేతు నుంచి బాగుంది అంటే సమాజం నా మాట వింటుంది అని, సమాజం నుంచి నాకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే నా పూర్వజన్మ నుంచి. సమాజం నా క్షేమాన్ని కోరుకుంటుంది అని, నాకు సమస్య వచ్చినప్పుడు సమాజం నిలబడిద్ది అని. అర్థమవుతుంది? నాకేదో సమస్య వచ్చిందండి, కష్టం వచ్చింది నాకు. నా సమాజం అంటే ఇక్కడ బయట ఒక్కళ్ళే కాదు, నా సమాజం అంటే నా కుటుంబం కూడా నా సమాజం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సమాజం మన కుటుంబం మనకి, అర్థమైందా? నెక్స్ట్ సమాజం మన బంధువర్గం, ఆ తర్వాత బయట. అర్థమైందా?
ఎందుకంటే ఈ జాతి తార అనేది ఏదైతే అయిందో నాకు కేతు నుంచి మంచి తారలో ఉంటాయి. ఒకసారి నాకు ఒంట్లో బాగాలేదు, 2013లో కిడ్నీలో బాగా వచ్చి పెయిన్ వస్తున్నాను, హాస్పిటల్కి వెళ్తే చేతిలో 1000 రూపాయలే ఉండే. తెల్లారగట్ట 3:30 టైంలో వెళ్ళాం. సిచ్యువేషన్ చూసాం. డబ్బులు కూడా లేవు, హాస్పిటల్కి వచ్చాను. కాదండి సీక్రెట్ పర్సులో లైట్గా 1000 రూపాయలు ఉన్నాయంటే తీశారు. నా చేతిలో ఫోన్ ఉంది, ఫోన్లో మా ఆవిడకి ఫోన్ చేయంటే గబ్బా 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 నా అకౌంట్లో పడిపోయినాయి. దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు పడ్డాయి. అర్థమైందా? నా క్షేమతారే నా జాతి తారైంది. రూల్ 1 అలా పడతానికి కారణం అంటే ఆ కేతు నుంచి అది ద బెస్ట్ ప్లేస్ అయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాపాడింది అంటే పూర్వజన్మ. అర్థం కలదు. కానీ మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మన సమాజం మనకి సపోర్ట్ ఎందుకు చేయట్లేదు అంటే నా జాతి తార బాగాలేదు, నన్ను కాపాడే నా క్షేమతార నా గత జన్మ కర్మ నెగిటివ్గా ఉండటం వల్ల బాగోలేదు. కాబట్టి నా అనే వాళ్ళు ఎవ్వరు నాకు సహాయం చేయరు, అందరూ నాకు విరోధులు అవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఒక వ్యక్తికి సమాజంతో సంబంధ బాంధవ్యాలు, ఎందుకంటే ఇది లగ్నం నుంచి ఇతని నిర్ణయాలు బట్టి ఇతనికి క్షేమం జరగాలి. యాక్చువల్గా 4th తార కాబట్టి క్షేమ తార కాబట్టి హీల్ అవ్వాలి అతను, ఫస్ట్ లేయర్. కానీ ప్రత్యేక తారలో అది జాతిగా మారింది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎప్పుడైతే అది ప్రత్యేక తారలో జాతిగా మారిందో ఈ తార కేతువు నుంచి అంటే ఆ నక్షత్రం నుంచి ఏ విపత్తారవు కానీ నైదం తార కానీ ప్రత్యేక తార కానీ పడింది. ఇప్పుడు దొరకదు ఆ సమాజం నుంచి సపోర్టు కష్టం వచ్చినప్పుడు. ఎందుకంటే క్షేమతార మనకు కష్టం వచ్చినప్పుడు కాపాడటానికి ఉంది వాస్తవంగా. ఫస్ట్ లేయర్లో మనం యాక్చువల్లీ మనం పార్ట్స్గా నేర్చుకుంటాం, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. కానీ ప్రెడిక్ట్ చేసేటప్పుడు అన్నింటినీ కలిపి ప్రెడిక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క జోన్ నేర్చుకునేటప్పుడు విడిగానే నేర్చుకుంటాం మనం. అర్థమైందా? కానీ ఈ సమస్య వచ్చినప్పుడు హీల్ చేయాల్సిన తార అన్నందుకు ఎందుకు హీల్ చేయట్లేదు? మనకు అక్కడ దశ నడవచ్చు నడవకపోవచ్చు, కానీ హీల్ చేసేది ఎప్పుడు జరుగుతుంది? ఇమీడియట్లీ కష్టం రాగానే, సమస్య రాగానే. అంటే అది పూర్వజన్మ యొక్క పుణ్యం. నిన్న మాట్లాడాం కదా పూర్వజన్మ పుణ్యం గురించి. ఏ తార మనకి పూర్వజన్మ పుణ్యం నుంచి సరిగ్గా లేదు, అలాగే భావాధిపతి సరిగ్గా లేడు పూర్వజన్మ నుంచి అనుకుందాం. అర్థమైందా? ఏదో ఒక భావాధిపతి ఈ జన్మలో వాళ్ళు ఆ భావానికి సంబంధించిన లోటును అనిపిస్తారు. 9th హౌస్ లాంటి డ్యామేజ్లో పడ్డాడు మేడం కేతు నుంచి. అంటే ఈ జన్మలో వాళ్ళు తండ్రి ప్రేమకి, గురువులు దానికి సంబంధించింది కొద్దిగా లోటు అయితే ఉంటుంది. కానీ జాతి అంటే మొత్తం సమాజం కదా మనకి. ఫస్ట్ సమాజం మీ ఇల్లే, గుర్తుపెట్టుకోండి. అర్థమేనా? ఫస్ట్ సమస్య వస్తే కదిలేది నీ కుటుంబ సభ్యులే. ఫస్ట్ క్లోజ్ సర్కిల్ నుంచి మన జాతి మొదలైంది. ఇంకా ఎందుకంటే భూమి మీద మనం ఒంటరి వ్యక్తులు, మన ఆత్మ ఒంటరిది. కానీ మన ఈ ఆత్మకి మన లగ్న నక్షత్రం నుంచి 4th ఏదైతే అయిందో అంటే భౌతిక, రెండోది 4th అనేది మానసిక. నువ్వు మానసికంగా నీకు సపోర్ట్ దొరకపోవచ్చు, మానసికంగా నేను ఒప్పుకోకపోవచ్చు, ఇన్ కేసు కేతు నుంచి జాతీయ సరిగ్గా లేదు సైకలాజికల్గా. అర్థమైందా? లేదు, చంద్రుడి నుంచి ఉన్న క్షేమతార కేతుని సపోర్ట్ చేస్తాను అనుకో, నీ సైకలాజికల్గా సపోర్ట్ దొరికింది. నీ మనసుకి ఊరట దొరికితే సరిపోయిందా? భౌతికంగా అవసరం తీరాలిగా, కడుపు నిండాలిగా, భౌతిక సమస్య తీరాలిగా. మానసిక సపోర్ట్ రావటం వేరు, భౌతికంగా సపోర్ట్ రావటం వేరు. ఈ రెండు వ్యత్యాసాలు. అదేనా? పూర్వజన్మ పుణ్యం నుంచి నీకు జాతి ద్వారా చంద్రాత్తు బాగుందనుకో, నీకు సైకలాజికల్ సపోర్ట్ దొరుకుతుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ మాటలు వినేవాడు ఉంటాడు, ఓదార్చేవాడు ఉంటాడు, కానీ వాడు నీకు సహాయం చేయడు భౌతికంగా. ఎందుకు చేయలేకపోతున్నా అంటే నీకు లగ్నాత్తు ఉన్న జాతి దారితో కేతు నుంచి సంబంధం లేదు కాబట్టి పూర్వజన్మ నుంచి నీకు భౌతికంగా సపోర్ట్ దొరకట్లా. మన భౌతిక సపోర్ట్ ఏంటంటే కష్టం వస్తే ఫైనాన్షియల్ మ్యాటర్. ఫస్ట్ మన అవసరాలు తీరడానికి మనకు కావాల్సిన వస్తువులు, వినియోగించుకునే వస్తువులు కావాలి. అర్థనా? కేతునికి సపోర్ట్ దొరికింది జాతి ధరకి, ఖచ్చితంగా మనకేంటంటే ఫిజికల్ సపోర్ట్ అనేది దొరికింది. సైకలాజికల్ ఒకటే కాదు, మన మనసును ఊరట చెందటమే కాదు, సమస్య వచ్చినప్పుడు నుంచుంటాడు మనిషి వచ్చి.
అర్థమైందా? చిన్న గొడవ అయిందనుకో, చిన్న సమస్య వచ్చిందనుకో, పొలోమని 10 మంది రావాలి మనకి. ఆ పొలోమని 10 మంది భౌతికంగా ఎప్పుడు ఫిజికల్గా నుంచుంటారంటే అది నీ పూర్వజన్మ పుణ్యం నుంచి రావాలి అది. ఈ జాతి తర కేతు నుంచి బాగుపడాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైనా? ఆ కేతు నుంచి దొరకట్లేదు అంటే నీ గత జన్మలో నువ్వు సపోర్ట్ చేయలేదు సమాజానికి. ఏ విధంగా సపోర్ట్ చేయలేదు? ఏ భౌతిక విషయాల్లో నువ్వు సపోర్ట్ చేయలే. భౌతిక విషయాల్లో ఎస్కేప్ అయ్యావు నువ్వు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా సమస్య వచ్చింది, అక్కడ భౌతికంగా ఒక చెయ్యి వేసాం మనం. అంటే అంటే గత జన్మలో చేసాం, ఈ జన్మ నీకు దొరికిద్ది అది. అదే సపోర్టు ఫిజికల్గా. అది కేతు డిసైడ్ చేసి చెప్పేస్తాడు మనకి. నువ్వు గత జన్మలో చేయలేదు, సమస్య వచ్చిందా, నీ పక్కన ఎప్పుడూ నిలబడ్డావు అని చెప్తాను నేను. సమస్యలు తెచ్చుకోమాకని చెప్పాలి. జాతి ద్వారా మనకు డిసైడ్ చేస్తుంది. అక్కడ గ్రహం ఉన్నా లేకపోయినా. అర్థమైనా? ఈ జాతి తార అనేది కేతువు నుంచి మంచి తార అయి ఉండాలి. ఇప్పుడు సపోర్ట్ దొరికింది. ఎందుకంటే సమాజంలో మనకి కావాల్సింది నలుగురు మనుషులు కావాలి. అర్థమైనా? ఈ దేహం చనిపోయినా కూడా నలుగురు రావాలి చూడటానికి. ఈ నలుగురు ఎత్తాలి, ఆ కార్యక్రమాల్లో పాల్గొవాలి. నువ్వు ఒక ఫంక్షన్ చేసుకుంటున్నావు, నలుగురు రావాలి, ఆ కార్యక్రమాల్లో తలా చేయాలి. సపోర్ట్ అంటాం అది. నువ్వు ఏదన్నా ఆర్గనైజేషన్ చేస్తున్నావు పని, నలుగురు రావాలి. లేదా నువ్వు ఇంకేదైనా చేస్తున్నావు, ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నావు, నలుగురు రావాలి. ఈ నలుగురు ఫిజికల్గా రావటమే కాదు, నీ ఆఫీస్కి కావాల్సిన సపోర్ట్ కూడా వాళ్ళు చేయగలుగుతారు. అది ఎప్పుడు జరుగుతుంది నీ జాతకంలో అంటే నువ్వు గర్జనలో చేసి ఉండాలి కదా. మనం ఏదైతే చేస్తామో అదే రిటర్న్ వస్తుంది. ఈ జన్మలో చేసాం మనం నలుగురికి సపోర్టు, మానసికంగా చేసాం అనుకో, మనకి మానసికంగా బాగుంటుంది. మానసికంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ ఫిజికల్గా వచ్చి చేయరు, అవసరం నిరసన. మోరల్ సపోర్ట్ మాత్రమే ఇస్తారండి, ఫిజికల్ సపోర్ట్ ఇవ్వరు. అదే లగ్నం నుంచి కూడా బాగుపడింది కేతు నుంచి, ఫిజికల్ సపోర్ట్ దొరికింది మనకి, భయపడక్కర్లా. అర్థమైందా? ఎందుకు జరుగుతుంది ఇది అంటే మనం గత జన్మలో చేసాము, ఈ జన్మలో దాన్ని రిటర్న్ తీసుకుంటున్నాం. ఇక్కడ నడిపించేది మొత్తం దేవుడే. మనకి దేవుడు ఎందుకు వెనకాల నుండి నడిపిస్తున్నాడని చెప్పేసి ఈ సిస్టమ్ చెప్పింది. ఇది జాతి తరం. ఈ జాతి తరం మీరు ఏంటంటే డిఫాల్ట్గా మీరు బాగా స్టడీ చేయాల్సింది. ఇదిగోండి, సామాజిక బంధాలు, వాటి యొక్క అంశాలు, జాతర చెప్పింది. దీంట్లో మనకేంటి, శుభగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆనందాలను ఇస్తుంది. ఇదేంటి, మామూలుగా గోచారం. లేదా అశుభగ్రహాలు సంచారం జరుగుతుంది, మనకి కష్టం వస్తుంది. అర్థమైనా? అంటే గృహంలో ఆనందం చెడిపోవటం, అది చెడిపోవటం, ఇబ్బంది పడటం, ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే గోచార గ్రహాలు వాటి మీద తిరుగుతున్నప్పుడు. ఈ జాతిదారుకి మనం ఏం చెప్పాము, దేవాలయాలకి విరాళాలు ఇవ్వటం. నీ జాతిదారు బాగాలేదండి. అర్థమైందా? కేతు నుంచి బాగాలేదు అంటే నీ పూర్వజన్మ నుంచి బాగాలేదు. లేదు, లగ్నం నుంచి బాగాలేదు, అశుభగ్రహం నడుస్తుంది మన పూర్తి తార మీద. ఇదంతా ఏంటంటే మనకి జాతరంగా అని చెప్పా కదా, ఫస్ట్ కుటుంబం అని. ఫస్ట్ కుటుంబం, తర్వాత మన ఇంటి పక్కన వాళ్ళు, ఆ తర్వాత ఇంటికి ఇంకొద్దిగా దూరం ఉన్నవాళ్ళు. ఇలాగ మనకేంటంటే సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళ వల్ల అని. అశుభగ్రహం లగ్నాత్తు ఉన్న జాతర మీద ఉన్నప్పుడు ఫిజికల్గా మనకేంటంటే సమస్యలు వస్తాయి. చంద్రాత్తు జాతర మీద నడుస్తున్నప్పుడు సైకలాజికల్గా సమస్యలు వస్తాయి మనకి ఇరుగు పొరుగు బంధువుల నుంచి. కానీ కేతు నుంచి చూసుకుంటే గత జన్మ కర్మల వల్ల వస్తుంది సమస్య. ఈ సమస్యకి మనకి ఒకటే, ఎక్కడన్నా దేవాలయాలు కట్టేటప్పుడు వాటికి విరాళాలు ఇవ్వటం చేయటం. అర్థమైనా? దాన ధర్మాలు చేయటం, ఎవరికన్నా ఫిజికల్గా సపోర్ట్ చేయటం, ఆకలిగా ఉన్నోడికి అన్నం పెట్టడం. అదే యాచకులు వచ్చి మనల్ని ఏమైనా అడిగారు, అతిథులు వచ్చారు, అతిథి మర్యాదలు చేయటం. ఇట్లా మనం ప్రతిదీ సమాజానికి ఫిజికల్గా మన వంతు సహాయం చేయటం. ఒక దేవాలయం పెట్టారు, లేకపోతే శ్రీరామనవమి జరుగుతుంది, అన్నదానాలు అంటారు. అర్థమైనా? ఈ అన్నదానాలకి మనం డొనేషన్ చేయటం. ఇదంతా ఏంటి, మనం భౌతికంగా మనం నిలబడతాం అనమాట. వాళ్ళకి సపోర్ట్గా మనం నిలబడుతున్నాం. వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు, ఒక సామూహిక కార్యక్రమం పెట్టారు. అర్థమైనా? ఆ సామూహిక కార్యక్రమానికి ఖర్చులు అవుతాయి, ఈ ఖర్చులకి మనం సహాయం చేయటం. అంటే ఇక్కడ ఎలా మనం
ఫిజికల్గా నిలబడుతున్నాం సపోర్ట్గా. రేపొద్దున శుభగ్రహాలు నడుస్తున్నాయి, వీళ్ళు ఫిజికల్గా నిలబడతారు మన దగ్గరికి. కానీ గత జన్మ ఇంపార్టెంట్ కదా, ప్రారంధం అనేది. ఆ ప్రారంధం నుంచి సపోర్ట్ లేదు జాతర కంటే నీకు దొరకదు అని. అలా దొరకబోతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ పీడ నుంచి తప్పించుకోవటానికి దానాలు చేయాలి. ఇప్పుడు జాతర ముదురయ్యాడు, ముదురుకు సంబంధించిన దానాలు చేయండి, చిన్నపిల్లల పుస్తకాలు ఇవ్వండి, ఎడ్యుకేషన్ సహాయం చేయండి ఫిజికల్గా. ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ ప్రాయశ్చిత్త కర్మ జరుగుతుంది అని. కురుడు కూర్చున్నాడు, అర్థమైందా? ధర్మస్థానాలకు ఇవ్వండి, అర్థమైందా? పెద్దలకి, గురుతుల్యులకి ఫిజికల్గా ఏమైనా సమస్య వచ్చినప్పుడు మీకు తెలుస్తుంటే కనుక వాళ్ళకి నిలబడతాం. రవి కూర్చున్నాడు, దేవాలయాలకి సహాయం చేయటం, అర్థమైందా? ఇలాగా ఒక్కొక్క గ్రహ కారకత్వానికి సంబంధించిన దానాలు చేయటం. ఇక్కడ దానాలు చేయడం అంటే మళ్ళీ మేము శనగలు దానం చేసామండి, పెసలు దానం చేసామని చెప్పి చిన్న పిచ్చి దానాలు కాదు. ఫిజికల్గా ఆ వ్యక్తికి ఏం అవసరం అది ఇవ్వటం. శని కూర్చున్నాడు మేడం, కార్మికులు ఉంటారు, అర్థమైనా, యాచకులు ఉంటారు, వాళ్ళకి ఫిజికల్ అవసరాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర శక్తి ఉండదు. శక్తి లేని ఎవరికైనా సరే మనం దానం చేయాలి, వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలి, భౌతిక అవసరాలకి తీర్చాలి. ఇది పరిహారం జాతిదారకి. అర్థమవుతుందా? కేతు నుంచి చెడిపోతే మోస్ట్ డేంజర్ అది. పాపం వాళ్ళకి సపోర్ట్ దొరకదు. వాళ్ళు ఏదన్నా బృహత్ కార్యాలు పెట్టినప్పుడు కూడా సపోర్ట్ దొరకదు. అర్థమైందా? కానీ శుభగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సపోర్ట్ దొరికింది. అది గుర్తుపెట్టుకోండి. అంటే వీటి చేస్తేనే కదా వచ్చేది. గర్జనలో వీళ్ళు చెట్టు నాటారు, అర్థమైందా? ఇలా సహాయ సహకారాలు చేసి, దాన ధర్మాలు చేసి, అన్ని చేసి ఈ జన్మలో ఫలాలు తీసుకుంటారు. అదే సమాజం నుంచి, అదే బంధువుల నుంచి తీసుకుంటారు. అంటే జాతి అంటే మొత్తం కావాలి మనకు అందరూ, సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు ఒకటి బిజినెస్ పెట్టాడు మేడం, అర్థమైందా? ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి, తన దగ్గర వస్తువులు అమ్ముడుపోవాలి. లేదు, ఆ బిజినెస్కి తనకి వస్తువులు కొనుక్కోవటానికి తనకు ఒక సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్. జాతి ధర బాగుంది పూర్వజన్మ నుంచి. వీడు రూపాయి అప్పు చేయకుండా, రూపాయి వడ్డీ కట్టకుండా, అర్థమైందా, ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళే వేస్తారు స్టాకు, నువ్వు అమ్మినాక నాకు ఇయ్యి అని చెప్పేసి సపోర్ట్ చేస్తారు. ఒక పర్సన్ ఒక బిజినెస్ చేయాలంటే పాపం పెట్టుబడి పెట్టి తనే వస్తువులని ఐటెం కొనుక్కొని మొత్తం అన్నీ చేసుకొని అది అమ్మి ఎప్పుడు వస్తుందా అని చూడాలి. లేకపోతే ఈ వస్తువులు కొనుక్కుంటా తన లోనికి వెళ్ళాలి. అర్థమైందా? ఇలా ఒంటరిగా ఒక మనిషి ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు కష్టపడుతున్నాడు అంటే అతనికి ఏంటి, గత జన్మ నుంచి జాతి తార సపోర్ట్ లేదు, ఇతను ఒంటరిగా పోరాడుతున్నాడు. దానివల్ల వ్యాపారంలో లాభం వస్తుందా అంటే నష్టం వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, గ్యారంటీ లేదు. ఎందుకంటే గజంలో బాగాలేదు, ఇతను ఒంటరిగా పోరాడుతున్నాడు. జాతి ధర బాగుంది ఇతనికి, ఇతను బిజినెస్ చేద్దాం అనుకుంటాడు, ఒక టోపీలు అమ్ముదాం అనుకుంటాడు. టోపీల కార్ఖానా వాడు ఏం చేస్తాడంటే స్టాక్ ఇచ్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మి, ఎప్పుడు ఉంటే అప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటాడు. ఈ దగ్గర అమ్మినప్పుడే ఈ డబ్బులు నాకు అంటాడు. అంటే మన దగ్గర స్టాక్ వచ్చేస్తుంది, అమ్మినప్పుడే ఇస్తాం మనం. దీనికి మనం ఎవరికి వడ్డీ కట్టక్కర్లా, మనకు స్ట్రెస్ ఉండదు. కానీ అమ్ముడు పోద్ది కూడా ఇక్కడ మళ్ళీ ఆ వస్తువు వాడు ఇస్తాడు, ఈ వస్తువు అమ్ముడు పోతాయి. ఎందుకంటే జాతీయ బాగుంది, మనకు సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి మనకంటే గర్జన నుంచి ఇది డిఫాల్ట్గా క్షేమతార. రూల్ 1 లగ్నాలు చెట్టతారేం కాదు. ఈ చెట్టతార కానిది మనకి సమస్య ఇవ్వకూడదు, అర్థమైనా? కానీ సమస్య వచ్చేది కేతువి, గ్రహజనం నుంచి. అర్థమవుతుందా మీకు? జాతకాన్ని ఎందుకు పరిశీలించాలని? ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలోకి వెళ్దాం అనుకుంటే నేను ఒక్కసారి జాతీయ భాగవతి వీడికి సపోర్ట్ లేదు, వ్యాపారాలు మాకు ఉద్యోగాలు చేసుకో అంట. అలాగే ఏదైనా స్వయం ఉపాధి పెట్టుకో, సంబంధ బాంధవ్యాలు రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయమని చెప్తాను. జనరల్గా నేను ఇచ్చే ప్రిడిక్షన్ అది. ఎందుకంటే నేను చూస్తాను అది బాగాలేదు, అతనికి సపోర్ట్ రావట్లేదు, పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయొద్దని సలహా ఇస్తాను, సపోర్ట్ దొరకట్లేదు, నువ్వేం చేయగలవో చెయ్యి అంట. ముందైతే రిలేషన్స్ మెయింటైన్ చేసుకో, మార్కెటింగ్ చేసుకో, అందరితో బాగుండు, ఎవరికైనా సహాయం ఉంటూ నువ్వు నిలబడు. ఇలాంటి సలహాలు ఎందుకు ఇస్తుంటానంటే నేను చూస్తా ఆ తార డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి ఏంటంటే పాపం బంధువుల సపోర్ట్ ఉండదు మేడం ఫస్ట్.
ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండదు. వీళ్ళు ఏదైనా చేద్దామంటే అందరూ వద్దు వద్దు అంటూ ఉంటారు, ఆపేస్తూ ఉంటారు. అర్థమేనా? వీళ్ళు ఏదైనా వెహికల్ అడిగారు అనుకో, వెహికల్ 2 వెహికల్ ఉన్నా కూడా ఏ ఒక్క వెహికల్ ఎవడెవడు. వెహికల్ కొనాల్సిన అవసరం లేదు జాతర బాగుందంటే. చాలా వెహికల్స్ ఉంటాయి ఇడికి, ఎప్పుడు కావాలంటే ఏది కావాలంటే తీసుకెళ్తాను, రెడీగా ఉంటాయి. అర్థమవుతుందా? జాతర బాగుంటాయి. జాతర బాగాలేదు, ఈడు కొన్న వెహికల్ రిపేర్ వచ్చింది, లేకపోతే ఈడు కొన్న వెహికల్ వేరే వాడు ఎత్తుకెళ్ళి ఈడికి వెహికల్ లేకుండా ఉంటుంది. ఇది చాలా కామెడీ సిచ్యువేషన్ మీరు లైఫ్లో చూస్తుంటారు జనరల్గా. ఇదంతా డిసైడ్ చేసే జాతర. అంటే ఏంటి? గత జన్మలో మనం ఎవరికి ఫిజికల్ సపోర్ట్ ఇవ్వలేదు. లేదు నేను కష్టంలో ఉన్నాను, నా మనసు బాగా బాధపడుతుంది, నా మనసులో బాధను పంచుకోవాలంటే ఒక్క వ్యక్తి దొరకడు మనకి. ఎప్పుడు చంద్రరాత్రి చేస్తారా కేతు నుంచి వెళ్ళిపోతే యాక్చువల్గా హీలింగ్ చేస్తుంది ఆ తార. ఆ తారకు సంబంధించిన యాక్టివిటీస్ చేస్తే మనం హీల్ అవుతాం. నేను జనరల్ ప్రిడిక్షన్లో అదే చెప్తా, మీకు పలానా క్షేమతార అయింది, నీకు సైకలాజికల్ స్ట్రెస్ అయితే హీల్ అవుతావు, లేదా పలానా తార పలానా నక్షత్ర డైరెక్షన్ బట్టి ఆ మూల కూర్చొని నువ్వు సైకలాజికల్ హీల్ అవుతావు అని చెప్తాను. కేతు నుంచి బాగోకపోతే నీ మనసులో నీ మానసిక బాధలను పంచుకుంటాకి ఒక్క వ్యక్తి కూడా దొరకడు. చివరికి భార్య తన బాధను పంచుకుంటాకి సుముఖంగా ఉండదు, భర్త తన బాధను పంచుకుంటాకి సుముఖంగా ఉంటాడు. ఇది అత్యంత క్లోజ్ పర్సన్స్ భార్య భర్తలే. అర్థమేనా? ఆ తర్వాత సెకండ్ లేయర్ పిల్లలు ఉంటే రెండో క్లోజ్ పర్సన్స్. పెళ్లి కాకపోతే అత్యంత క్లోజ్ పర్సన్స్ తల్లిదండ్రులు. వీళ్ళు కూడా మన మానసిక బాధలను వినటానికి ఇష్టపడరు. రీజన్ ఏంటంటే మనకు సైకలాజికల్ సపోర్ట్ దొరకట్లేదు, జాతి ధర బాగాలేదు పూర్వజన్మ నుంచి. అంటే ఈ పరిశీలన అనేది చాలా ముఖ్యంగా చేయాలి మీరు. అది జాతి ధర గురించి మనం పరిశీలించేటప్పుడు. ఎందుకంటే ఇది మొత్తం ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, అతను ఏ విధంగా మానసిక స్థితి తయారైంది, అతను ఏ విధంగా సమాజంతో బిహేవ్ చేసే అవకాశం ఉంది, సమాజాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, ఇదంతా జాతర డిసైడ్ చేస్తుంది. పసుపు గ్రహం కూర్చుంది, అర్థమేనా? పసుపు గ్రహాలంటే మనం జనరల్గా ఏం చెప్తాం, అతను 6వ భావాధిపతం, అష్టమాధిపతం, ద్వాదశాధిపతం జాతి తెర మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఏమవుతుంది మనకి, ఇతను చేసే పనుల వల్ల ఆయా వ్యక్తుల నుంచి మనకి నెగిటివ్ జరుగుతుంది. ఇతను చేసే పనులు ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ రూల్ 1 అది లగ్నం నుంచి చంద్రుడి నుంచి చూసుకుంటే ఇతను మన మానసిక నిర్ణయాల వల్ల కానీ, భౌతికంగా అతను తెలివితేటల వల్ల, భౌతిక విషయాలు అతను తీసుకునే నిర్ణయాల వల్ల లగ్నం. రేపు పొద్దున ఏంటంటే వీళ్ళు వ్యతిరేకులుగా తయారవుతారు. ఈ వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈ మనిషి సమాజాన్ని నమ్మకపోవటం, సమాజం ఎట్లా ఉంటుంది, సమాజం దొంగది, సమాజం అట్లాంటిది, మనుషులు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఇట్లా నెగిటివ్ సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంటుంది వాళ్ళకి సమాజంతో. అలా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి క్షేమతార కానీ జాతతార కానీ చంద్రరాత లగ్నత ఏదైంది అక్కడ అశుభులు స్థితి పొందారు అని. దానికంటే ఎక్కువ ప్రభావం ఏంటంటే కేతువు నుంచి అది చెడిపోవటం. ఇప్పుడు ఈ లెసలు నమ్మం, ఎందుకంటే గర్జనం నుంచి వాసన వచ్చింది, గర్జనలో ఏం చేయలేదు వీళ్ళు. అర్థందా? ఈ జన్మలో కూడా వీళ్ళకి వ్యతిరేకత వస్తుంది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఏం చేయరు. సమాజంలో రాళ్ళు ఇసిరే వ్యక్తులు అంటాం వీళ్ళు మనం. అర్థమైందా? కానీ దీని పరిహారం ఏదన్నా ఉందంటే కనుక మళ్ళీ ఈ జన్మలో మనం దాన ధర్మాలు చేయటం, నిత్యాన్నదానాలకి దానం చేయటం. అర్థమైందా? ఎక్కడన్నా అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయటం. ఇక్కడ పర్టికులర్గా ఉండదు, ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా తను ముందు నుండి నిలబడాలి. వీధి కుక్కల దగ్గర నుంచి ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా తను ఏదైతే భౌతికంగా వాటి అవసరాలు తీరుస్తాడో ఇది ప్రాయశ్చిత్త కర్మ. రేపటి రోజున తనకి అవసరం తీరుస్తాడు. జాతర బాగాలేదు, అర్థమైందా? పాపం ఎవరు సపోర్ట్ చేయరు. ఒక యాచకుడు అడుక్కుంటాకు వచ్చినా కూడా పప్పు అంటారు. జాతర సపోర్ట్ చేసింది. ఒకడు వెళ్ళిపోతున్నా కూడా పిలిచి దానం చేస్తారు అడిగి. మీకు అర్థం, వెళ్తుంటే అడుక్కుందామని వెళ్తున్నాడు, ఎవరిని అడగబుద్ధి కావట్లేదు, ట్రాఫిక్లో వెళ్ళిపోతున్నాడు అనుకో, ఇటు రామ్మా అని పిలిచేసి వీడికి బుద్ధి పుట్టేస్తాడు ఒకడు. అది జాతర బాగుంటుంది.
బాలేదు పాపం అడుక్కుంటా వ్యక్తి దగ్గరికి వచ్చాడు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళే పో అంటాడు. చూడండి ఎంత మ్యాజిక్ జరిగిద్దో దేవుడి నుంచి ఇది. గత కర్మ అనేది అద్భుతాలు ఇక్కడే చూస్తారు మీరు. అది జాతితారంటే. కాబట్టి ఏంటంటే మీరు చెయ్యాలి. నేను అదే అంటే చాలా మందికి జంతువులకి ఆహారం ఇవ్వండి, పక్షులకు ఆహారం ఈ జన్మలో జంతువు, వచ్చే జన్మలో మనిషి అవ్వచ్చు, ఈ జన్మలో చీమలు, వచ్చే జన్మలో నీ పక్కనోడు అయి ఉండొచ్చు. అంటే నీ సహాయం అనేది వాటి నుంచి కూడా వస్తుంది. అర్థమైందా? ప్రకృతి నుంచి కూడా నీకు సహాయం. వాళ్ళు మంచి కర్మలు చేసి ఈసారి మానవ జన్మలోకి రావచ్చు కదా. అదే జాతితార. అంటే నువ్వు గత జన్మలో ఎన్ని జీవులకి, ఎంతమందికి భౌతికంగా సహాయ సహకారాలు చేసావు అన్న దాన్ని బట్టే ఈ జన్మలో నీకు అదే సహాయ సహకారాలు అంతకు మించి అందుతాయి. అంతకు మించి ఫిజికల్ సపోర్ట్ దొరికింది నీకు. నువ్వు ఏదైనా పని చేస్తానని చెప్పు, జీరో పెట్టుబడితో నువ్వు మొదలు పెట్టినా చాలా రకాల వ్యక్తులు ఏంటంటే నీకు సపోర్ట్ చేస్తారు భౌతికంగా. నేను పలానా ఇచ్చేస్తాను, నీకు పలానా ఇచ్చేస్తాను, నువ్వు పెళ్లి పెట్టుకున్నావు, పిల్లలకి రూపాయి డబ్బు లేదు, పైసా లేదు, సంబంధం వచ్చింది. అర్థమైందా? ఆటోమేటిక్ నలుగురు ఏంటంటే మేము చేస్తాం అని చెప్పి పని చేయడానికి వస్తారు. రూపాయి లేకపోయినా కూడా వీళ్ళే సామాన్లు అన్ని తెచ్చి పెళ్లికి ఎన్ని రకాల వంటలు ఉంటే అన్ని వీళ్ళందరూ తలా చేసి సపోర్ట్ చేసి ఇతనికి భారాన్ని తీరుస్తాడు. ఇతను గర్జనలో చేశాడు అది. ఈ జనంలో కేతు నుంచి జాతర సూపర్ పడింది. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఇలాంటివి. నేను చూస్తాను, నేను నా లైఫ్లో నేను చాలా చూసాను. అర్థమా? ఒక అతను ఇద్దరు ముగ్గురు కూతురు పెళ్లి చేశాడు రూపాయి డబ్బులు లేకుండా. అందరూ తలా చేసి లక్షల్లో తీసుకెళ్ళిపోయారు. హయ్యర్ రేంజ్లో పెళ్లిళ్ళు చేశారు. కామన్ ఏంటంటే ఇతను డిఫాల్ట్గా తారల మంచి క్షేమతారలో పడ్డట్టు మంచి గ్రహం ఒకటి పడింది, కేతు నుంచి సూపర్ పడింది. నీ రూపాయి ఖర్చు లేకుండా వాహనం వచ్చిందండి, కేతు నుంచి జాతర అంటే. నీ పేరు మీద కొంటారు వెహికల్, నీ ఇంట్లో వాళ్ళు, నీ జాతి ఇల్లు ఫస్ట్. నీ పేరు మీద స్థలం కొంటారు, ఇల్లు. అంటే నీ కంఫర్ట్స్, నీ అవసరాలు, నీ నీడ్స్ ఏదైనా సరే నీ వాళ్ళు నీకు ఇస్తున్నారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ కలుగుతుంది అంటే కారణం ఏంటి? నీ కేతు నుంచి జాతర బాగుంది, ఈజీగా తెలుస్తుంది. కేతు నుంచి జాతర బాగాలేదు, నీకేమి అవ్వబుద్ధి కదా అలాగే. అర్థమైందా? నీది లాక్కోకుండా ఉంటే చాలు, నిన్ను ఒంటరిని చేసి పెడతారు. లాక్కుంటారు ఫస్ట్. ఎలా లాక్కుంటారు? నువ్వు సంపాదిస్తున్న సేపు నీకు తీసుకుంటారు. నీ జాతర బాగాలేదు, నీ సమస్య వచ్చినప్పుడు అందరూ నిన్ను దూరం పెట్టేస్తారు. అప్పుడు దాకా నీ దగ్గర ఎంతమంది అయితే ఫలితాన్ని పొందుతారో అందరూ దూరం పెడతారు. జాతర బాగాలేదు కేతు నుంచి. మీరు ఈ జాతి తార మీద బాగా పరిశీలన చేయండి. అర్థం ఇవాళ ఒక్క తార, మరి రెండో తార చెప్తే మళ్ళీ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ అటు వెళ్ళిపోద్ది మైండ్, అందులో మైండ్ డైవర్ట్ అవుతుంది. అర్థం. కాబట్టి ఈ తారని పరిశీలన చేయండి. మీకు ఇచ్చిన పీడిఎఫ్ ఒకసారి ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి చదవండి, ఈ కాంబినేషన్ చెక్ చేసుకోండి ఏమేమి కోల్పోతున్నాయి ఏంటని మళ్ళీ చెప్తాను నేను. అర్థమేనా? సరే, క్లోజ్ చేద్దాం రికార్డింగ్.